హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పచ్చల సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. ఈ గుడి వచ్చేసి నల్గొండకు దగ్గర పానగల్ ఉంటుంది కదా, పానగల్లో అయితే గుడి ఉందండి. చాలా ఫేమస్ టెంపుల్, చాలా పురాతనమైన గుడి అనమాట అండి ఇది. ఈ గుడి చుట్టూ అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉందండి. అసలు చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి అయితే సూపర్గా ఉంటుందండి ఇక్కడ ప్లేస్ అయితే. ఈ గుడి వచ్చేసి 11-12 శతాబ్దం మధ్యలో కందూరు చోళులైతే ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. ఈ గుడికి అసలు ఈ పచ్చల సోమేశ్వర ఆలయం అని పేరు ఎలా వచ్చిందంటే, గుడి లోపల ఉన్న గర్భగుడిలో పచ్చని రాళ్లతో అయితే వజ్రాలతోని ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. మనకి లోపల గర్భగుడిలో శివలింగం ఉంటుంది కదా, శివలింగం చుట్టూ కూడా పచ్చని రాళ్ళు ఉంటాయంటండి. ఈ ఆలయాన్ని అయితే త్రికుటాలయం అని కూడా అంటారంట. ఈ ఆలయంలో రాజరాజేశ్వరి దేవి, పచ్చల సోమేశ్వర స్వామి, మహాగణపతి, ఈ ముగ్గురు అయితే ఉంటారంటండి, ముగ్గురు దేవుళ్ళు. ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం 70 స్తంభాలు ఉంటాయంటండి. చూసారు కదా లోపలైతే ఎంత బాగుందో గుడంతా. అసలు నిజంగా భలే ఉందండి అసలు లోపల గుడి. చూసారు కదా శివలింగము, గర్భగుడి లోపల శివలింగము ఎంత బాగుందో. ఆ శివలింగం చుట్టూ పచ్చని రాళ్ళు ఉండేవంట అండి, ఇప్పుడైతే లేవు. ముస్లిం రాజులు పరిపాలించిన టైంలో వాళ్ళు మన ఈ గుడి లోపల ఉన్న పచ్చని రాళ్ళన్నీ దొంగిలించుకుని వెళ్ళారంట. అలాగే మొత్తం గుడినంతా చాలా వరకు అయితే ధ్వంసం చేశారండి. నేను వీడియో తీస్తున్నంతసేపు అయితే మా బాబు అయితే అంత ఇంత అల్లరి చేయలేడండి. మా అంజు అయితే పట్టుకోలేక చాలా విసిగిపోయింది. అసలు ఒక్క దగ్గర ఉండడండి వీడు. ఇక్కడ వచ్చేసి నంది విగ్రహం కూడా ఉందండి, చాలా పెద్దగా ఉంది. మేమైతే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడైతే మహాగణపతి విగ్రహం కూడా ఉందండి. సో ఇక్కడైతే స్తంభాల పైన చూసారు కదా అండి, చిన్న చిన్న శిల్పాలు ఎంత బాగా చెక్కారో. వీటినైతే లాకింగ్ టెక్నాలజీ అయితే ఉపయోగించి ఈ శిల్పాలను అయితే చెక్కారండి. మనకి సిమెంటు ఇవన్నీ వాడకుండా లాకింగ్ టెక్నాలజీతో అసలు ఎంత బాగున్నాయో కదండి. రామాయణ మహాభారతానికి సంబంధించిన విజువల్స్ అనేవి, ఆ ఘట్టాలకు సంబంధించినవి అనేవి ఇక్కడ ఈ స్తంభాల మీద అయితే చెక్కారండి. చాలా అంటే చాలా నీట్గా అసలు భలే ఉంది కదండి. ఇంకా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. ఈ నంది చెవులో మన కోరికలు అనేవి చెప్పుకుంటే మనకి ఆ కోరిక అనేది తీరుతుందంట. అందుకనైతే నేను ఆ నందీశ్వరుని చెవులో అయితే నా కోరికనైతే చెప్పుకున్నానండి. ఇక గుడి వెనక భాగానికైతే వచ్చామండి. ఇక్కడైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉపయోగించి అసలు ఇంత బాగా గుడి ఎలా కట్టారు అండి. అసలు ఇంత బాగుంది. అసలు నిజంగా ఈ గుడిని నిర్మించిన వాళ్ళైతే చాలా అంటే చాలా గ్రేట్ అండి. అసలు ఇంత కళా పోషణని ఉపయోగించి అసలు ఈ గుడిని నిర్మించారు. ఇక్కడంతా ధ్వంసం చేశారు కదా గుడినంతా, అప్పటి ముస్లిం రాజుల కాలంలో అంతా అసలు చాలా వరకు అయితే ధ్వంసం చేశారండి. చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఈ శిల్పాలు అయితే చూడ్డానికి. ఇక్కడ ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. అసలు ఈ లాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అయితే ఎంత బాగా చేశారో, చాలా అంటే చాలా బాగున్నాయి. మా పెద్దమ్మ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో చూడరా అంటూ అసలు ఒకటే మురిసిపోతుంది గుడికొచ్చి. నిజంగానే అంత బాగున్నాయండి. ఇక్కడ నాగకాశి విశ్వేశ్వర ఆలయం అంట, నాగేంద్ర స్వామిది విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి, చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి, చాలా విశాలంగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది ప్లేస్ అంతా కూడా. మా పిల్లలు అయితే వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చేంత వరకు అయితే బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారండి. ఇక్కడైతే గడస్తంభం ఉంది ఇటు సైడ్కి అయితే. సో ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి.